3 రోజుల్లో కస్టడీకి ఐబొమ్మ రవి, మరోసారి సిసిఎస్ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి. సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని మరోసారి సిసిఎస్ పోలీసులు కస్టడీ విచారణకు తీసుకుంటున్నారు. పైరసీ కేసులో సంచల్గూడ జైలు రిమైండ్ ఖైదీగా ఉన్న రవిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. రవిపై మరో 4 కేసులు నమోదవడంతో వాటిని విచారణకు కోరుతూ సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రవిని కోర్టుకు అనుమతితో 2 సార్లు కస్టడీకి తీసుకొని 8 రోజుల పాటు విచారించారు. రవి బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. బెయిల్ విచారణ అనంతరం విచారణ సోమవారానికి వాయిదా పడింది. కోర్టు అనుమతితో శనివారం రవిని సంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి అయితే తీసుకొచ్చారు. ఐబొమ్మ రవి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో సంచలనంగా మారినటువంటి ఐబొమ్మ పేదవాడికి నేను సినిమాను చూపెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయంతో తీసుకున్నారని, కొంతమంది మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి తరుణంలో ఐబొమ్మ రవి చేసింది పైరసీ అని చెప్పేసి దళారులు ఈరోజు సినిమా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది బాగా సంపాదించుకుని ఈరోజు మంచి ఫేమ్ ఉన్నది అని చెప్పుకున్నటువంటి అనేక మంది ఒత్తిడి కారణాల వల్ల ప్రభుత్వాలు అనేక విధాలుగా ప్రశ్నిస్తున్నది. ఈరోజు దిల్ రాజు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చైర్మన్ అయిన తర్వాత ఇలాంటి వాటిపైన బాగా ఫోకస్ చేసి వాళ్ళకి ఇంకెట్లా రావాలి, ఇంకెట్లా రేట్లు పెంచాలి, 1000 నుంచి 1500 చేద్దామా, 15 నుంచి 2000 చేద్దామా, ఈ ఆలోచన ఉన్నది. కానీ మరి 500 నుంచి 50 రూపాయలు తీసుకొద్దామని ఏ సినిమా వాడు కూడా ఈరోజు చెప్పడు. ఈరోజు లక్షల నుంచి 1000 కోట్లు తీసుకునేదాకా 100 కోట్లు తీసుకునేదాకా వాళ్ళ రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ పోతున్నారు. మరి పేదవాడికి న్యాయం జరగాలంటే పేదవాడు కూడా కాసేపు వినోదాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి కొంత మానసిక స్థితిని అయినా లేకుంటే వాళ్ళు కొంచెం మంచిగా ఉండాలి, కాసేపు చూడాలి ఈ సినిమా అనుకున్నటువంటి వాళ్ళకు చూడలేని పరిస్థితుల్లో ఇట్లాంటి వాటికి వాళ్ళు చూసినటువంటి పరిస్థితులలో ఐబొమ్మను చాలామంది అప్రిషియేట్ చేస్తూ కూడా మనం రీల్స్ చేయడం అయితే చూసినాం. సరే, ఏదేమైనప్పటికీ రవితోని పోలీసులు మరి చెప్పించిల్లా, మీరు డబ్బుల కోసమే చేసినా అని చెప్పేసి కూడా రవి గతంలో చెప్పడం జరిగింది. మరి రవితోని పోలీసులు చెప్పించిల్లా లేకపోతే రవి నిజంగానే చెప్పిండా అనేది కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, రవి తీసుకున్నటువంటి నిర్ణయాలు రవిని పెట్టుకోండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఇప్పటికీ పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ అయ్యి హ్యాక్ అవుతున్నాయి, అలానే కోర్టు సంబంధించినటువంటి విషయాల్లో కూడా హ్యాక్ అవుతున్నటువంటి నేపథ్యాలు మనం చూడవచ్చు. వాటికి సంబంధించినటువంటి మన అడ్మిన్స్ అవన్నీ హ్యాక్ అవుతున్న సందర్భాలు మనం చూడవచ్చు. మరి ఇలాంటి వాటిని మనం పెట్టుకొని మరి ఏడా జరుగుతుంది, దీని మూలం ఏంది, అసలు దీన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఇంత తెలివిగా ఉన్నటువంటి వ్యక్తులను మనం పెట్టుకుంటే బాగుంటుంది సార్. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలైతే రవినైతే చాలా వరకు అప్రిషియేట్ చేస్తూ రీల్స్ మనం చూస్తూ వస్తున్నాము. మరి చెంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.